నమస్తే, నేను సిరి. ట్రిపుల్ ఆర్ గారు అయితే మనం చూసినట్టయితే ఆయనని గత ప్రభుత్వ హయాంలో ఆయన మీద కేసు పెట్టి ఆయనను ఎట్లాంటి చిత్రహింసలకు గురి చేశారో చూసాము. ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించిన విషయం కూడా మనం చూసాము. అయితే అదే విషయంలో ఆయన కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అయితే అప్పటి సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ గారిని అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడు విచారణకి అయితే హాజరు కమ్మని అయితే చెప్పడం జరిగింది. మరి దీంతో ఇంకా ఎంతమంది అయితే అంటే కొంతమందిని అయితే విచారణకి ఇప్పటికే కొనసాగించడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకేం జరగబోతుందనే అంశాన్ని మనకు వినించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే ట్రిపుల్ ఆర్ గారి కేసు ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మనకు తెలుసు. అయితే అదే విషయంలో అప్పటి సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో సునీల్ గారిని అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే విచారణకి హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఆయనకు ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా చాలా మందికి ఉంది. మరి ఇప్పటితోనైనా ఏదైతే అనుకుంటున్నారో ఆ చర్యలు తీసుకొని ఆయన మీద ఏవైతే తగు చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకునే అవకాశం ఉందా లేదంటారు? అసలు ఏం జరగబోతుంది అంటే రఘురామకృష్ణరాజు అనే ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే సామాన్యమైన వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే అప్పుడు ఆయన మీరన్నట్టు వారిని అదుపులో తీసుకోవటం, ఆయన మీద భౌతికంగా దాడి చేయటం, ఆయన చంపేయాలని ప్రయత్నం చేయటం, అప్పటికి ఆయన లోక్సభ సభ్యుడు. గమనించుకోవాల్సిన అవును. ఒక లోక్సభ సభ్యుడికి ఇంత అన్యాయం జరిగితే నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఏం ఉపయోగం అయితే జరగలేదు. కానీ ఆయన తీసుకెళ్ళటం, దాడి చేయటం, చావంచుల దాకా తీసుకెళ్ళటం, నిజంగానే మనిషి ఆయన గట్టి మనిషి కాబట్టి, గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి బతికి ఈరోజు మళ్ళీ కూటమిలో కీలక బాధ్యతలో ఉన్నారు. కానీ మామూలు వాళ్ళైతే గుండెలు చనిపోయేవాళ్ళు. వాళ్ళ ఆలోచన కూడా అది. నిస్సందేహంగా ఆయనకెటు అంతకుముందే గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది కాబట్టి గుండె ఆగిపోతే చనిపోయారని చెప్పాలని ముందుగానే వాళ్ళు అన్నీ సమకూర్చుకొని, అలాగే వైద్యశాలకు కూడా ముందుగానే సమాచారం ఇచ్చేసి వాళ్ళందరూ కలిసి చేయాలనుకున్నారు. అదృష్టం బాగుండి ఆయన గుండె ధైర్యంతో బతికారు. అందులో సందేహమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సహకారం కూడా ఆయనకు మర్చిపోలేదు. ఈ సందర్భంగా మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చాలా స్పష్టంగా ఆయన ఆ రోజు చాలామంది కూడా ఇప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు ఎందుకు చెప్పలేదు, ఆ రోజు ఈ పేర్లు ఎందుకు, అసలు ఆయనకు నా మీద దాడి జరిగింది కళ్ళ ముందు కనపడిన తర్వాత, న్యాయస్థానం దాడి జరిగిందని చెప్పని నిర్ధారణ చేసిన తర్వాత, ఆయనకి వెలుసుబాటు కలగజేసిన తర్వాత, ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించి ఆమె అధికారిని ఎవరైతే ఉన్నారో ప్రభావతి గారు ఏమీ జరగలేదని చెప్పని ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన న్యాయస్థానం దాన్ని పరిగణలో తీసుకోకుండా జరిగిన వాస్తవాలు ఆయన సుప్రీం దాకా వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తే న్యాయం ఎలా జరిగింది ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు తీసుకున్నారు ఆయన అభియోగాన్ని పరిగణలోకి? తీసుకోలేదు కాబట్టి ఆ రోజు అభియోగాన్ని తీసుకొని ఉంటే మిగిలిన ఇప్పుడు చెప్పినట్టే అప్పుడు చెప్పుండేవాళ్ళేమో. తీసుకోలేదు కదా మీరు. చివరికి నా ఉద్దేశంలో ప్రకారం రఘురామకృష్ణరాజు గారికి సభాపతి కూడా న్యాయం చేయలేదు, అంటే లోక్ సభాపతి కూడా న్యాయం చేయలేదని అయితే నేను భావిస్తున్నాను. ఆయనకి హక్కులు భంగం కలిగించడమే కాకుండా లోక్సభ సభ్యుడిని ఆ విధంగా, నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ప్రథముడు ఆయనేనేమో, లోక్సభ సభ్యుని అలా చిత్రహింసలకు గురి చేసిన తర్వాత, నడవలేని స్థితిలో అంత స్పష్టంగా ఛాయాచిత్రాలు ఉన్న తర్వాత కూడా వాళ్ళు దాని గురించి పరిగణలో తీసుకొని ఎందుకు ఇలా జరిగింది విచారణ కోసం కనీసం ఒక్కళ్ళు కూడా పిలిపించలేదు. చూడండి, ఇది మాత్రం ఇప్పటికీ అర్థం కాని విషయం. అంటే రఘురామకృష్ణరాజు గారికి ఉన్న హక్కుల్ని హరించి వేశారు వాళ్ళు. ఒక లోక్సభ సభ్యుడిని హక్కుల్ని హరించి వేశారు. దానికి కూడా న్యాయం జరగలేదు ఆ రోజు. మరి ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? అప్పుడు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? ఏం చెప్తే జరిగేది? ప్రభుత్వం మారింది కాబట్టి, ఈరోజు కూటమిలో సభ్యుడు కాబట్టి, ఆ రోజు చేసిన వ్యక్తులు ఆయన 4 సంవత్సరాలు కూడా ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం వాళ్ళు కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చి సభలు సమావేశాల్లో చెప్పారే తప్ప నిత్యం ప్రతిరోజు ప్రజలను చైతన్యపరుస్తూ ఆ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రజల మనసుల్లో బలంగా నాటిన వ్యక్తి. ఆ ప్రభుత్వం పతనానికి ప్రధాన కారకుడు కూడా నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారు. అందుట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ పోరాటాన్ని గుర్తించడం కాబట్టే ఆయన్ని మళ్ళీ తిరిగి కూటమిలో సభ్యునిగా చేర్చుకోవటం, ఈరోజు ఉపసభాపతిగా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఉపసభాపతి గారికి ఈ విషయంలోనే నత్తనాటక సాగిందని చెప్పని ప్రజలు భావించారు, ఆయన భావించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చట్టం తన పనిదానం చేసుకుపోతుందన్న ఉద్దేశంతో ఇప్పుడు చూస్తే మొన్న విజయపాల్ ముందు అదుపులో తీసుకున్నారు, తర్వాత తులసిబాబుని అదుపులో తీసుకున్నారు,
ప్రభావతికి వెలుసుబాటు లేకుండా పోయింది. ఇప్పుడు త్వరలో ఆమెను కూడా అదుపులో తీసుకుంటారని భావిస్తున్నారు. ఇప్పుడు సునీల్ కుమార్ మీద విచారణకు సంబంధించి ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో కనుక ముందడుగు ఒక్కొక్క అడుగు పడిపోతా ఉంది కాబట్టి నిన్న రఘురామకృష్ణరాజు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. తను ఏ విధంగా అనుకున్నామో అవన్నీ జరుగుతున్నాయి అని చెప్పని ఆయన కూడా ఒక రకంగా తృప్తిగానే ఉన్నారు. అంటే ఇలా తర్వాత ముందే మిగిలిన పట్టుకుంటే దానికి సంబంధించిన ఆధారాలు వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళు సహకరించిన విధానంతో జరిగిన విధానాలని పొందుపరిచి ముందుకెళ్తూనే ఉంది. కొంచెం నత్తనట్టుగా నడిచిందనే అభిప్రాయం అందరిలో ఉన్నా కూడా జరుగుతున్న విషయాలు చూసుకుంటే మాత్రం ఆ కేసు ముందుకెళ్తున్నట్టే మనం అయితే భావించాలి. ఈ విషయంలో ఇప్పుడు సునీల్ కుమార్ని విచారణకు పిలిచిన తర్వాత అతను ఏం చెప్తాడు, ఆ తర్వాత తదుపరి ప్రభావతి, ఆ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదిలిపెడతారని నేను అనుకోను. కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కేసులు ఉన్నాయి. ఇప్పుడు 11-12 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నారు. అవన్నీ కాకుండా మరి ఈ కేసు ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా సార్? ఈడీది సిబిఐకి సంబంధించినటువంటి దాంట్లో ముందడుగు ఉంటుందో లేదో నాకైతే తెలియదు. కానీ నిస్సందేహంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసినటువంటి విధ్వంసాలకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు దాన్ని విచారణ చేసి ముందుకెళ్తున్నారు కాబట్టి నిస్సందేహంగా ఆయనకు శిక్ష పడుతుందని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఆయన దాకా తీసుకెళ్తారా, లేకపోతే దానికి బాధ్యులు మేమని చెప్పిన అధికారులు వాళ్ళ మీద వేసుకుంటారా అనేది విచారణలో తేలుతుంది. అయితే మాత్రం ఆయన నిందితుడు, అందుట్లో మాత్రం ఎలాంటి సందేహం అయితే లేదు. అంటే ఇప్పటి వరకు విచారణ చేసి ఇప్పుడు విజయపాల్ గారిని అయితే విచారణ చేశారు. అక్కడ ఏమన్నా కీలక అంశాలు ఏమన్నా బయటపడినాయి అంటారా? మరి వాళ్ళు చెప్తారా లేదా, వాళ్ళు విచారణలో అవన్నీ బయట పెడతారా అనే దాన్ని అయితే మనం ఇది విధంగా చెప్పలేము. కారణం ఏంటంటే వాళ్ళు శిక్షణ తీసుకున్న తర్వాతే అందరూ వచ్చి లొంగిపోతా ఉన్నారు. మాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాం. దీని మీదే ఒక రోజు జీవితం అర్థం కాదేమో అని చెప్పని ఒక నెల రోజులు వాళ్ళ చేత చెప్పించి అప్పుడు వీళ్ళ ముందుకు పంపిస్తున్నారని అయితే నేను చెబుతున్నాను గట్టిగా. కాబట్టి వాళ్ళు నిజాలు ఒప్పుకోరు. కానీ సాక్ష్యాధారాలు అక్కడ ఉన్నప్పుడు న్యాయస్థానాలు కూడా ఏం పరిగణిస్తాయి అంటే వీళ్ళు విచారణ అధికారులు ప్రశ్నించిన దానికి వాళ్ళు సరైన సమాధానం ఇవ్వకపోతే ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దోషులుగా న్యాయస్థానం కూడా నిర్ధారిస్తుంది. వీళ్ళు కనుక నిజం చెప్పితే దానికి బాధ్యులను శిక్షిస్తారు. అలా కాకుండా ఆధారాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ ఆధారాలకు మీ సమాధానం ఏంటి? గుర్తు లేదు, మర్చిపోయాము, మాకు తెలియదు అంటే ఒప్పుకోదు కదా న్యాయస్థానం. అంటే వాళ్ళ తప్పులు వాళ్ళే ఒప్పుకున్నట్టు ఇక్కడ. ఎవరైతే సూత్రధారు ఉన్నారో వాళ్ళకైతే శిక్ష పడే అవకాశం తక్కువ నిస్సందేహంగా పడుతుంది, అందుట్లో అనుమానం ఏం లేదు. వీళ్ళు సమాధానం ఇవ్వట్లేదు కదా, వీళ్ళ మీద వీళ్ళు వేసుకోవట్లేదు కదా, ఇప్పటి వరకు మేము చేసామని వీళ్ళు అంగీకరించట్లేదు కదా. మరి అన్నప్పుడు ఇవన్నీ బయటకు తీసుకొచ్చిన తర్వాత అభియోగాలు మోపిన వాళ్ళందరి మీద విచారణ న్యాయస్థానం చేసేసి అభియోగాలు మోపారు కాబట్టి మీరు సమాధానాలు సరిగ్గా చేయట్లేదు కాబట్టి మీరందరూ బాధ్యులు అని చెప్పినా కూడా ఆశ్చర్యపడం పని లేదు. రైట్, ఎవరెవరైతే ఉన్నారో ఏమన్నాగా పేరుకొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.